ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఇది కాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనకు తోడే ఉండి ఆయన కృపయు కాపుదల సమాధానం ఆరోగ్యం మెండుగా అనుగ్రహించారు. ఆయన మనకు చాలిన దేవుడుగా ఉండి ఆయన సహాయపడుతున్నారు. అందుని బట్టి మనం మానక ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమే ఉన్నాం. సో ఈ రోజున మనం గమనించినప్పుడు ధననిధి గల గొప్ప ఇల్లు అనేది మనం మోస్ట్లీ హెడ్లైన్లోనే మనం చూస్తుండొచ్చు. తమ్లైన్లో ధననిధి గల గొప్ప ఇల్లు, గొప్ప ఇల్లు ఎవరిది, ఎక్కడిది, ఎక్కడుంది, ఎవరికి ఉంటుంది, ఎవరికో కొద్ది మందికి అన్నా, లేకుంటే ఈ యొక్క ధననిధి గల గొప్ప ఇల్లు అందరికీ వస్తుందా అని మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తున్నటువంటి సత్యం సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని. నీతిమంతుడు అని ఇక్కడ సామెతల గ్రంథకర్త మెన్షన్ చేస్తున్నాడు. ద రైచువస్నెస్ వన్, నీతిమంతుడైన ఒక వ్యక్తి యొక్క ఇల్లు. సో దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నీతిమంతుడు అనంటే వాళ్ళు ఎక్కడో పుట్టరు. వాళ్ళు ఎవరు ఆ నీతిమంతులు అనే వారిని ఎక్కడి నుంచో మనం అడాప్ట్ చేసుకోలేము, లేకుంటే ఎక్కడి నుంచో దిగి ఊడిపడరు. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, నీతిమంతుడు అంటే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నారో, ఆయన మన కొరకు ఈ భూమి మీదకి పంపబడిన దేవుని కుమారుడని, మన కొరకు ఆయన సెలువులో తన ప్రాణాన్ని త్యాగం చేశాడని, చనిపోయి 3వ రోజున తిరిగి ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని, నా కొరకు పరలోకానికి వెళ్ళి అక్కడ నా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, ఒక రోజున రాబోతున్నారని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకోలు చేస్తారో వారిని గురించి దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు అయి ఉన్నారు. హల్లెలూయా. సో ఈ నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఇక క్రియారూపకమైన జీవితంలో గమనిస్తే 112వ కీర్తన మొదటి 3 వచనాలు రాయబడింది. యెహోవాను స్తుతించండి, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన యొక్క మార్గాల యందు ఆజ్ఞల యందు ఆనందించుచు సంతోషించేవాడు యొక్క కుటుంబము కలిమియు సంపద అతని ఇంట సమృద్ధిగా ఉంటుంది, దరిద్రత ఉంటుందని రాయబడలేదు. సో ఈ యొక్క సమయంలో మనం అనుకోవచ్చు, మరి మేము కూడా నమ్మాము కదండి, యేసు ప్రభువుని నమ్మాము, ఆయన చెప్పినట్లుగా మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఆయన మార్గాల్లో నడిపించబడుతున్నాం అని మనం చెప్పాం కదా. మరి చెప్పబడినటువంటి మన జీవితాల్లో ఇంకా దరిద్రత ఎందుకు? మేము ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నామండి, మేము ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నాము అని అంటూ కొనసాగించబడుతున్నటువంటి మనము పూటకు ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు? ఎందుకంటే మన జీవితంలో మనం మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆలోచనల్ని మన పరిధిలో ఉంచుకోకుండా చుట్టూ చూస్తున్నటువంటి ప్రజానీకాన్ని గమనించి వారి వల్లే ఉండాలి, వీళ్ళ వల్లే ఉండాలి, నేను వాళ్ళ వల్లే ఉండాలి, నేను అట్లా ఉండాలి, నేను కూడా ఇట్లా ఉండాలి. నన్ను గతంలో మీకు చెప్పున్నాను, కొత్తగా మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. నాకు తెలిసిన ఒక సహోదరుడు, స్నేహితుడు, సేవకుడు, ఆయన నాతో చాలాసార్లు చెప్పాడు, అన్నా నీకెందుకన్నా, నీకున్న పలుకుబడికి నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేసేయచ్చు అన్న, ఎవరైనా నీకు ఇస్తారన్నా, నువ్వు వెళ్ళి తీసుకొచ్చేసేయి, స్లాబ్ వేసేయి, అది చేసేయి, ఇది చేసేయి అని చెప్పి ఎంతో చెప్పేవాడు. మామూలుగా కాదు, అసలుకి నన్ను అంతగా ప్రోత్సహించేసేవాడు, పురికొల్పేసేవాడు. నీకు తిరిగిలేదన్నా, నువ్వు వెళ్ళి నిలబడితే అప్పు ఇష్టం వచ్చినట్టు పుడుతుందన్న ఇబ్బంది లేదు. అదే కానీ నేను చెప్పాను, నాకు అంత అవసరం లేదు పాస్టర్, దేవుడు ఇచ్చాడంటే చేస్తాను, లేదంటే సైలెంట్గా ఉంటాను, ఉన్నదంతా తృప్తిపడి ఉన్నదంతా కలిసి ఉంటాను, ఉన్నదంటే చాలు నాకు, నన్ను అంత ఆవేశపడాల్సిన పని నాకు లేదు. నేను అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చేంతవరకు ఓర్చుకున్నాను, సహించాను, కనిపెట్టాను. ప్రభు సహాయం చేశాడు. ఆయన ఇచ్చిన సహాయాన్ని బట్టి మందిరం పైన కూడా స్లాబ్ వేయటం జరిగింది. ఇంకా మందిరం ప్రారంభోత్సవం జరగలేదు, దానికోసం మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మిమ్మల్ని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తాం, ఆ డేట్ చెప్తాం. ఇంకా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఆ మందిరం ప్రారంభానికి మిమ్మల్ని అందరూ మేము ప్రేమతో ఆహ్వానిస్తాం. తప్పక మీరు కూడా రావాలి.
సో మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచిస్తే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఎవరు ఈ నీతిమంతుడు అంటే దేవుని నమ్ముకున్నవాడు. మరి దేవుని నమ్ముకున్న వారి యొక్క జీవితాల్లో ఏమవుతాయి అంటే 112:3 కలిమియు సంపద వాని ఇంట ఉంటుంది సమృద్ధిగా. మరి మనం భక్తులమై ఉన్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, వస్తున్నాం, మరి మన కుటుంబాలు ఇంకా ఇబ్బందుల్లోనే దరిద్రతలను ఉన్నాయి అంటే కారణం ఏంటంటే దేవుని వాక్యం చెబుతుంది 37వ కీర్తనలో, నీతిమంతులకి కలిగినది కొంచెమైనను భక్తిహీనులకు కలిగి ఉన్న దానికి చాలా విస్తారమైనటువంటి ఆస్తి కలిగిన భక్తిహీనుల కంటే కూడా అది ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది. నీతిమంతులకి కలిగి ఉన్నది కొంచెమై ఉండొచ్చు, కానీ అది ఎంతో ఉన్నతమైనది, గొప్పది. లోకంలో లోక సంబంధమైనటువంటి మాటలు గమనించినప్పుడు నేను చిన్న వయసులోనే అది కూడా చదివాను, నాకు జ్ఞాపకం ఉంది. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అని. అప్పులు లేకుండా ఉంటేనే అధికమైన సంపన్నత కలిగి ఉంటాడు. గొప్ప ధననిధి అని అంటే దేవుడు అంటాడు నువ్వు అప్పు చేయవు అని. అంటే నువ్వు అప్పుకు వెళ్ళే పరిస్థితి నీకు రాదు, నువ్వు రాకూడదు, నువ్వు తెచ్చుకోకూడదు. నీకు అప్పటికి దేవుని మీద ఆధారపడి దేవుడు నీకు సహాయం చేస్తున్న దాన్ని బట్టే కొనసాగాలి. నాకు తెలిసిన ఒక అయ్యగారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయికి బట్టలు తీసేయాలి, తప్పేం కాదు. బట్టల కోసం అప్పు చేసి 2,000 రూపాయలు పెట్టి ఒక ఫ్రాక్ ఒకటి కొనిచ్చాడు. ఒక అమ్మాయి కోరుకున్న డ్రెస్సుకి 2,000 రూపాయలు పైగా అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చారు. అంత అవసరమా? సంఘంలో పరిస్థితి సరిగ్గా 10 రూపాయలు దశంభాగం ఇవ్వలేని సేవకుడు తనకున్న పరిస్థితుల్లో, తనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో, తను దేవుని యొక్క క్రమానికి లోబడలేనటువంటి ఇబ్బందుల్లో ఉండి కూడా అప్పు చేసి పాస్టమ్మ గారికి అప్పు చేసి అంత పెద్ద శారీ కొనించాల్సిన పని ఏంటి? పాస్టమ్మల గారు కొనేవాళ్ళు ఉన్నారు, పాస్టర్లు పిల్లలు కొని అప్పులు చేసుకొని బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, పాస్టర్లు అయ్యగారులు కూడా అప్పులు చేసి బట్టలు కొనేవాళ్ళు కూడా ఉన్నారు, అప్పులు చేసి ఎగరగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయన గురించి గుంటూరులో ఒక ఆయన అడిగాడు, ఏమంటే పలానా ఆయన మీకు దగ్గరలో ఉంటాడు కదా, ఆయన ఉన్నాడు, ఆయన కనబడుతుంటాడా? అవునండి తెలుసండి, అప్పుడప్పుడు నాతో కూడా కలుస్తుంటాడు. 2 డబ్బులు అప్పు పెట్టి బట్టలు తీసుకెళ్ళాడండి, ఇప్పటి వరకు వెళ్ళలేదు. పాస్టర్ గారు అప్పులు పెట్టి బట్టలు తీసుకెళ్ళాడు, ఇప్పటి వరకు లేదు. గొప్ప సాక్ష్యం. పాస్టర్ గారు సౌండ్ సిస్టమ్ అప్పులు పెట్టి తీసుకెళ్ళాడు, ఇప్పటి వరకు డబ్బులు కట్టడం లేదు. పాపం ఆయన అప్పు ఇచ్చిన ఆయన కూడా చచ్చిపోయాడు. ఇలాంటి పరిస్థితి. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. మాకు చిన్నతనం నుంచి మేము నేర్చుకున్న బోధ ఏంటంటే అప్పుతో చచ్చిపోతే పరలోకంకి వెళ్ళము అన్నటువంటి ఉపదేశంలో ఆ బోధలో నేర్చుకున్న ఆ బోధలో బతికాం. అందుకనే మా వాళ్ళు ఎవ్వరు కూడా అప్పు చేయడానికి ఎవ్వరు ఇష్టపడరు. అప్పులు అంటే అమ్మో అంటూ భయపడతారు. ఏ క్షణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అప్పు చేసే ప్రసక్తి వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, మన ఇల్లు గొప్ప ధననిధితో నింపబడి ఉండాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి. దేవుని ఆజ్ఞల్లో మనం గాయకుంటూ మన విచ్చలవిడిగా మనం విపరీతమైనటువంటి కోరికలతో, లోక సంబంధమైన ఆశలతో అటుగా వెళ్ళక దైవభక్తి కలిగిన వారమై మనకున్న దాంతో మనం తృప్తిపడి మనం నడిపించబడితే నిశ్చయముగా నీ ఇంటికంటే గొప్ప ధననిధి కలిగిన ఇల్లు ఈ దేశంలో ఉన్నటువంటి పలుకుబడి పొందినటువంటి ధీరుభాయ్, అనిల్ అంబానీ ఫ్యామిలీకి కూడా ఉండదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంతగా ఆస్వాదించాడు. అంబానీ వాళ్ళ కుటుంబాలు గమనిస్తే వాళ్ళు కోట్ల సంపాదన, వాళ్ళ కొడుక్కి 1,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశాడు కదా. మరి అలాంటి ధనవంతుడికి అప్పులు ఎంతో కనుక్కొని చూడండి, గూగుల్ని అడిగి చూడండి, వాళ్ళ అప్పుల యొక్క పరిస్థితి అంతా. మనకు ఉన్న అప్పుల పరిస్థితి ఏంటి, మనకున్న సంపాదన. నిన్నెవరైనా అడిగితే నువ్వేం చెప్పగలవు? నేను అప్పు లేకుండా బ్రతుకుతున్నానని చెప్పగలవా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పకుండా సమయానికి తగిన రీతిలో నిన్ను ఆదుకుంటాడు. కృప నీకు తోడుగా ఉండుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని మీరు మమ్మల్ని ప్రోత్సహించారు, బలపరిచారు, ధైర్యపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీతిమంతుడంటే మీ అందు విశ్వాసం ఉంచినవాడు,
అయ్యా మీ ఆజ్ఞలు అనుసరించి వాటి అందు సంతోషించేవాడు, మీరు ఇచ్చిన క్రమ ప్రకారమైన జీవితాన్ని కొనసాగించుకుంటున్నవాడని ఈ లేఖనం తేటగా చెప్తుంది. కనుక ప్రభువా అయ్యా మాకు కలిగినది కొంచెమైనను భక్తిహీనుల యొక్క ఆస్తి కంటే కూడా అదెంతో గొప్పదని మీ లేఖనం మాకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగింపు చేసింది. కాబట్టి నా ప్రభువా ఈ భూ సంబంధమైన ఈ యొక్క జీవిత కాలంలో మీ యొక్క మార్గాలు అనుసరిస్తూ మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మేము తృప్తి కలిగినటువంటి జీవితం కలిగిన వారమై విచ్చలవిడి జీవితానికి వెళ్ళక మీ సన్నిధిలో అయ్యా మరుగై ఉండడానికి, తగినటువంటి రీతిలో బ్రతకడానికి సహాయం చేయండి. కృపతో నింపండి, కాపుదల దయచేయండి. ఈ మాటలు విన్నని బిడ్డలందరికీ ఒక మంచి మనస్సునిచ్చి మీ యొక్క ఆజ్ఞల అనుసారంగా బ్రతకడానికి, మీరు ఆఖరికి రాజ్యానికి సిద్ధపడడానికి, అప్పు లేకుండా జీవించడానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. కృపతో నింపమని కార్యాలు చేయండి. యేసే నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాత్రి పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిశ్చయం అప్పు లేనివాడే అధిక సంపన్నుడు కనుక మనం అప్పు లేకుండా బ్రతికేటట్లుగా ప్రభు సన్నిధిలో తీర్మానం చేసి ఆయన అడుగు, అయ్యా నేను అప్పు లేకుండా బ్రతుకుతాను, ఇప్పుడున్న అప్పులన్నిటి నుంచి నన్ను విడుదల కలుగు చేయండి, నేను ఇక అప్పుల జోలికి వెళ్ళను, లేకపోయినా నేను సర్దుకొని ఉంటాను కానీ అనవసరంగా అప్పులు చేయను అని చెప్పి ఒక తీర్మానానికి మనం వస్తే దీవెనకరంగా దేవుడు మన కుటుంబాన్ని మారుస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చేయి, దేవుని అడుగు, ఉన్న అప్పులన్నిటి నుంచి నాకు విడుదల కలుగు చేయండి, నేను ఇక అప్పులు చేయను అన్న ఒక తీర్మానానికి రా, తప్పక నీ ఇల్లు గొప్ప ధననిధిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా.